హాయ్ ఫ్రెండ్స్, ఏంటా కొత్త ఫోన్ చూపిస్తున్నాను ఓపెన్ చేసి అనుకుంటున్నానండి. నా ఫోన్ పూర్తిగా చెడిపోయిందండి, పగిలిపోయే స్టేజ్కి వచ్చింది. చిన్నపిల్లతో కూడా అలాగే వాడేశాను, నాకైతే తెలియలేదండి. మా అబ్బాయి చూసి చెప్పేదాకా, బుక్ చేసేదాకా నాకు తెలియలేదండి. అంత అయమయంలో ఉన్నానన్నమాట. మా అబ్బాయి అయితే ఈ ఫోన్ కొన్నాడండి, ఆఫర్లో వచ్చింది, సంక్రాంతి ఆఫర్లో. మీకు ఏదన్నా యూజ్ఫుల్ అయిద్దేమని మీకు చెప్తున్నాను. కామెంట్ చేశారంటే లింక్ మీకు షేర్ చేస్తాను. ఇదండి ఫోన్ ఎందుకు ఎలాగా పగిలిపోయిందని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం కొత్త ఫోన్ ఓపెన్ చేస్తున్నాడు. పిన్ చక్కగా ఓపెన్ చేసి మీకు తెలియజేయడానికి ఎలాగుంది ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. నాకైతే ఫోన్ సూపర్గా అంటే సూపర్గా నచ్చిందండి. చాలా బాగుంది, కెమెరా క్లారిటీ ఉంది, అంతా చాలా బాగుంది. పౌచ్ కూడా కొందామని బుక్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి సంక్రాంతి ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఫోన్ అయితే తీసుకున్నాడు, పౌచ్ తీసుకున్నాడు. అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, మీకు లింక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే మాత్రం ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. మా అబ్బాయి ఛార్జర్తో సహా, పిన్నుతో సహా ప్రతిదీ ఓపెన్ చేస్తున్నాడు. నా ఫోను ఎందుకు అట్లా అయిందన్నది కూడా మీకు చెప్తున్నాను. మా చిన్నతల్లి ఉంది కదండి, మా చిన్నతల్లి నా చేతుల నుంచి లాక్కోవడం, పడేయడం, ఇంకా అదేం కింద పడడం, ఏదోటి అట్లాగా స్ట్రక్ అయిపోయిందండి. బాగా స్ట్రక్ అయిపోయింది. ఇంకా ఫోన్ కూడా మాటలు వినపడట్లేదు అనమాట. ఎందుకు అలాగా అయిపోయింది అన్నది కూడా కింద పడేయడం, ఇంకా మళ్ళీ తీసుకోవడం అలా జరుగుతుందండి. చూడండి, అసలు మా అబ్బాయి ప్రతిదీ బిల్లుతో సహా ఓపెన్ చేస్తున్నాడు. మీకు క్లారిటీ కోసం నేను ఇంక ఈ లోపల నా ఫోన్ చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. చూడండి నా ఫోన్ ఎంత దారుణంగా పగిలిందా అన్నది కూడా మీకు చూపిస్తాను అనమాట. మా అబ్బాయి ప్రతిదీ పిన్నుతో సహా ఎలాగుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నా ఫోన్ ఇదిగోండి చూపిస్తున్నాము. ఇదిగోండి 2 ముక్కలుగా అయిపోయింది, కొంచెం ఉంటే పేలిపోయిద్దంట. అందుకని చిన్నపిల్లతో ఉన్నాను, అశ్రద్ధ చేయకూడదని అయితే ఫోన్ అయితే తీసుకున్నాడండి. మీకేమైనా యూస్ఫుల్ అయిద్దని చెప్తున్నాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా ఉంటే తప్పులుంటే సరి చేసుకుంటాను. ఇదండి కొత్త ఫోన్ వచ్చిందంటే మనకి హ్యాపీ అంటే హ్యాపీ, సంక్రాంతి కానుకలాగా హ్యాపీ వచ్చింది. కాకపోతే చిన్న బాధాకరం ఏంటంటే మా వాళ్ళతో ఎవరితోని టచ్లో లేనండి. ఫోన్లు పగిలిపోవడం వల్ల మా వాళ్ళు, మా అక్కలతో కానీ మా పిల్లలతో కానీ ఎవరిలోని టచ్లో లేకుండా అయిపోయింది. ఇప్పుడైతే హుషారు వచ్చిందనమాట. కొత్త ఫోన్ రాగానే హుషారు వచ్చేసింది. అందరికీ టకటకాని ఫోన్లు చేసి చెప్పేశాను అనమాట. ముందు మెయిన్ మా అక్కకైతే చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.